యాక్చువల్గా ఒక టూర్ ఏజెన్సీ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. సో అదేంటంటే అతను అన్నారు 2:30 కల్లా వీ హ్యావ్ టు స్టే అవుట్ సైడ్ ది హోటల్. సో హీ విల్ బి పికింగ్ అస్ అండ్ ద ప్లేస్ వేర్ వీఆర్ స్టేయింగ్ టు కప్పడోషియా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 8 hours ఆఫ్ జర్నీ ఇన్ అ బస్. సో బస్ అంటే బస్ కాదు, ఏ ట్రావెల్ తీసుకున్నా 8 hours ఆఫ్ జర్నీ అయితే ఉంటుంది అన్నమాట, యాక్సెప్ట్ ఫ్లైట్. సో నైట్ అయితే అసలు నిద్ర లేదు. ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి వచ్చాక we just packed things. We were like roaming around Antalya for a while and then that's it. టైం అయితే అయిపోయింది. సిటీ అయితే ఆల్మోస్ట్ లైక్ టైం 2:30 అవుతుంది, అయినా సరే ఇట్స్ సేమ్ లైక్ కొంచెం బిజీగా ఉంది. మరీ ఖాళీగా ఉందని చెప్పలేను, కానీ కొంచెం బిజీగా ఉంది. హలో, హాయ్, మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ అన్న. మార్నింగ్. హాయ్ బ్రో. గుడ్ మార్నింగ్ అన్న, నమస్తే. పడుకున్నా అసలు బాగానే లగేజ్ చదివినంత పడుకుంటే నీలో ఉండలేదు. అదే కదా. నేను అక్కడ పడుకున్నా, నేను పడుకున్నా. నేను స్నానం చేశాను రా, అంతే. స్నానం చేసి బ్రష్ చేశాను అంతే. ఇంతసేపా? మరి అక్కడ కథ ఇక్కడ వేరే జరిగిందట. అక్కడ మీ కథ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 days కప్పడోషియా, ఆ తర్వాత మళ్ళీ అంటర్వేజ్ వస్తాం. ఎక్కడ చూసేపు కెమెరా కన్ను అనుకో. ఇక్కడ 2 days క్లబ్కి వెళ్తాం, ఆ తర్వాత నైట్ క్లబ్కి వెళ్తాం, పార్టీకి వెళ్తాం. చూస్తున్నారా గాయస్, పెళ్ళైన కృష్ణచందన ఇలా నైట్ క్లబ్ అయిపోతుంటే ఇంకా వైఫ్ పర్మిషన్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటది గాయస్. ఇలా గాలి మొగుడిని ఇలా గాలికి వదిలేయకూడదు, ఇలా తయారవుతారు. గాలికి వదిలేసారు. గాయస్ అక్కడ మ్యాటర్ చూస్తున్నారు కదా, మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా మన అక్షయ్ భయ్య అయితే మన ఈ డైలీ ట్రిప్ బుక్ చేశాడు అనమాట. సో దానికి ఎంత అమౌంట్ అయింది, మనం మనీ కూడా కట్టేసాం. వ్యాన్ ఈ మినీ బస్ అయితే వచ్చింది, కానీ ఈ లగేజ్ ఏదైతే ఉందో 3 బ్యాగులు కలిపి 105 euros అయితే అడుగుతున్నాడు, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 90 something pounds. అది మనకు మెన్షన్ చేయలేదని చెప్పి అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. మనం అయితే ఇగో ఈ బ్యాగుల దగ్గర ఉన్నాం. సో మనోడైతే మాట్లాడుతున్నాడు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ దేర్. సో గైస్ 7 hours ఆఫ్ బస్ జర్నీ తర్వాత కాయా షేర్ అని చెప్పి ఒక ఊరైతే వచ్చాం. ఇది కంప్లీట్లీ ఒక అండర్ గ్రౌండ్ సిటీ అంట. సో మన టూర్ గైడ్ అయితే తీసుకెళ్తున్నాడు. నేనైతే హ్యాపీగా ఒక 2 hours పడుకొని ఉంటాను, 2-3 hours. వీడియోలో చెప్పడానికి అన్నమాట. 7 గంటలు పడుకున్నాం. 7 గంటలు పడుకున్నావా? ఎక్కడ పడుకున్నావు? 7 గంటలు? 5ంటికి పడుకున్నాం. 5ంటికి ఎక్కడ పడుకున్నావు? నేను ప్రాపర్ స్లీప్ లేదన్నా. మా వదిన చూసారా గైస్, టైం దొరికినప్పుడల్లా సన్ స్క్రీన్ రాసేసుకుంటుంది. సన్ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. ఐ లవ్ క్యాష్ షేర్ అని చెప్పింది కదా, దాన్ని ఇంగ్లీష్లో రాక్ టౌన్ అన్నారు. సో ఇది ఏం రాస్తుందంటే ఇక్కడ ఐ మీన్ లైక్ మెనీ ఇయర్స్ బ్యాక్ ఇన్ 13th century ఇదంతా ఒక అండర్ గ్రౌండ్ సిటీలా ఉండేదంట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కేవ్స్లా ఉన్నాయి కదా, సో అలా ఉండేది. సో అవే ఇవి ఇలా కూడా చూస్తుంటే ట్రావెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను అన్నారు బస్లోని ఈ సిటీ చూడడానికి కొంచెం గుహల్లో వాటిలోకి వెళ్ళవలసి ఉంటుంది, మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ముందుగానే చెప్పండి అని. సో మనకైతే ప్రెసెంట్ అలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేనేం చెప్పలేదు. సో మనం అయితే వెళ్తున్నాం. సో ఇది మీరు చూస్తున్నట్టయితే కొన్ని క్యాక్టస్ ప్లాంట్ అన్నమాట. ఇలాంటి ఎడారి ప్లేస్లో ఇలాంటివి కామన్ కదా. సో ఇవి మినీ ఫార్మ్ ఆఫ్ క్యాక్టస్. ఇట్లా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనుకుంటాను. అక్క బాగానే. థ్యాంక్ యూ. భయ్య తీసుకెళ్ళిపోతున్నాను అందరినీ. బేసికల్గా మనం అయితే ఒక గుహలోకి వచ్చాం. అతను కనిపిస్తున్నాడు కదా హాఫ్ హ్యాండ్ వేసుకొని, మెడలోని నార్త్ ఫేస్ వేసుకుంటా, అతనే మన ట్రావెల్ ఏజెంట్. Okay, take it. Our local people, they found the city in 1994. But this city, they have like some information that was built in the 2000 years ago, some information that 1000 years ago. But it's the entrance to the city, underground city, but we are thinking it's not original. అంతా వాల్కనిక్ మెటీరియల్ అంట, మిక్స్డ్ విత్ మినరల్స్ అంట. మట్టి వేసినట్టుంది. In the winter time, the inside is a hot. In summertime is a cold. Okay, just we'll go to the next one. Let's go to the wait me. Just I'm coming. Just I will give information about Russia group. I'm coming. Okay. Just we'll come.
సో గైస్ మీరు చూసినట్టయితే ప్రతి రూమ్కి కింద అండర్గ్రౌండ్లో ఇలా చిన్న వెంటిలేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట పైకి. సో ఆ పైకి అలా వెంటిలేషన్ వల్ల గాలి రావడం, గాలి నీరు సన్ వాళ్ళ కోసం ఆ చిన్న వెంటిలేషన్ పెట్టుకున్నారు. సో అది గైస్ మ్యాటర్ అయితే ఇక్కడ అన్ని రూమ్లు అలాగే ఉన్నాయి, అన్నీ సేమ్ డిస్కషన్ చెప్పాల్సి వస్తుంది. సో ప్రజెంట్కి అయితే బయటకు వెళ్ళిపోదాం, బయటకు వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. మనోడు చూసారు గైస్ అండర్గ్రౌండ్లోకి వచ్చి ఆలు పూజ తింటున్నాడు బై హల్దీరామ్స్. దేశీ వదినా నువ్వు తినేది అల్లు బుజ్జి వదినా. అల్లు బుజ్జిన అల్లు మీన్స్ పొటాటో ఓన్లీ. మన టూర్ గైడ్ అయితే బాగా చెప్పాడు, వెనకాల చెప్పాలిసిపోయాడు కదా మ్యాటర్. కూల్ డ్రింక్ తాగేస్తున్నాడు. అండర్ గ్రౌండ్ సిటీ చూసాం, బాగానే ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒక టూర్ బుక్ చేసుకుంటే క్యాపిటోషియా వెళ్ళే దారి మధ్యలోనే ఉంటుంది ఈ టౌన్. డూ కమెంట్ చెక్. ఏం భయ్యా ఫోటోగ్రఫీ అయిపోయిందా? బాగానే హీరో బ్రో. వై బ్రో యూ కెప్ డౌన్? అక్క చూపించు ఫోటో. గాయస్ చూస్తున్నారు కదా, పెన్న తుఫాను తనొంచి చూసే అతడే. గైస్ కప్పటోషియా వెళ్ళే రూట్లోని మనోడైతే ఒక పిరమిడ్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడేవో. అంటే న్యాచురల్లీ ఒక ముందు ఒక ఇదంతా లేక్ ఉండేదంట. సో వాటిని ఐ మీన్ లైక్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల మొత్తం అంతా లేక్ మొత్తం డ్రై అయిపోయి ఇలా ల్యాండ్లా మారిపోయిందని చెప్పి మనోడైతే అంటున్నాడు. సో బేసికల్గా వెనకాతలు మీరు చూసినట్టయితే చెప్పాను కదా, అందరూ టూరిస్టులు ఉన్నారు బోల్డ్ మంది. దే జస్ట్ టేకింగ్ పిక్చర్స్ విత్ ద స్టోన్స్ దట్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ ఎర్లియర్ ఇన్ ది సెంచురీ. మా వదిన చూసారా, ఫుల్ సమ్మర్ మోడ్, వెకేషన్ మోడ్. మామిడి చూసారా, అంతే గాయస్, అంతే. పెళ్ళి అయిపోతే ఇలా కెమెరాలు పట్టుకొని క్లిక్కులు కొట్టుకోవడమే. నెక్స్ట్ చూడండి గైస్, ఇది మా ఉదయం తీసిన ఫోటో. మా అన్ని తీసిన ఫోటో చూపించు ఒకసారి వద్దా. ఇది ఫోటో గైస్. చెప్పండి గైస్, ఏది బాగుందో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో గైస్ మ్యాటర్ ఏమైందంటే నేను బస్సులో పడుకోపోయి అనమాట. సో మనోడైతే లెగిసి ఉన్నాడు, ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నాడు. దాని తర్వాత ఏదో బుక్ చేశాడంట. ఒకసారి తర్వాత చెప్ప అది ఏం జరిగింది. అదేదో వ్యాన్ కి టైమింగ్ చైన్ కాదు, టైమింగ్ బెల్ట్ అయిపోయింది. ఇది మన గ్యారేజ్ లో పెట్టి మనం అందరం పడుకున్నాం కార్ లో. ఇటు బేసుకుని మన గ్యారేజ్ లో కార్ పెట్టి ఆ టైమింగ్ బెల్ట్ చేయించాడు. 30 to 40 minutes. అందుకే నా లేట్ అయింది. అదే ఒకేదా ఉన్నావు ఏంటి అనిపించింది మాట. ఓకే, అది కాదు మ్యాటర్ చెప్పు. ఇది అసలు ఏం జరిగింది, అసలు చిన్న ఇన్సిడెంట్ జరిగిందంట వ్యాన్కి. అది కాకుండా అందరూ జస్ట్ లైట్ స్లీప్ లో ఉన్నారు. ఎవడో ఫట్మన్ గుద్దాడు పక్కన వచ్చి. ఫట్మన్ గుద్దేసరికి ఈ పక్కన ఆగాడు, చూసాడు, ఆడు కూడా వెళ్ళిపోయాడు. ఇద్దరు సరే నేను తర్వాత ఇద్దరు ఇంకేం మాట్లాడు, నువ్వేం మాట్లాడు, ఇద్దరు అనుకుని వెళ్తారు. గుద్దేసుకొని వెళ్ళిపోవడం. మళ్ళీ తలనొప్పి అంత ఎందుకు? అవునవును, అంతేలే. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదో ప్లాన్ చేసామంటే బ్రో, మన ట్రిప్లో చిన్న ఎడిషన్ కాదు. మనం కప్పడోషియా వెళ్తాం కదా. సో కప్పడోషియా పెద్దది. సో బట్ కప్పడోషియాలో మెయిన్ మనం హోటల్ బిల్డింగ్స్ అవి చూడడానికి వెళ్తున్నప్పుడు మన హోటల్కి వెళ్ళే రూట్లో ఇప్పుడు ఈవినింగ్ మనం సన్సెట్ ATV టూర్కి వెళ్తాం. సో సన్సెట్ ATV టూర్ వచ్చేసి £50 per person, €50 per person. ఒకవేళ కప్పులు వెళ్ళాలి, ఒకే ATV మీద 2 వెళ్ళాలంటే కప్పులు ఇద్దరు వెళ్ళాలి అనుకుంటే €60 ఫర్ ద కంప్లీట్ ATV. అప్పుడు €30 per person కింద పడుతుంది. సో 2 hours డ్రైవ్ అనమాట. 3 valleys లో మొత్తం తిరుగుతాం మన ATV వేసుకుని. మనమే డ్రైవింగ్. సో ఎదురు మన గైడ్ ఉంటాడు, వాటితో పాటు మనం వెనకాల వెళ్తూ ఉంటాం. గైస్ మా వదిన చేయండి, లైక్ చేయండి. మా వదిన గంటకి 3 సార్లు ఆశించుకుంటుంది. సో బేసికలీ ఏంటంటే మనం గైస్ చూసారా గైస్, మా అన్నయ్య కూడా అలా ఉన్నాడంటే కారణం అంతా మా వదిన వల్లే. లేకపోతే తెలుసు కదా మావాడు ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వద్దంటే కోపాలు. ఎస్, అవన్నీ గైస్ చూసారు గైస్. అది అలా ఉండేవాడు, అలా మారిపోయాడు. కటింగ్ స్పైక్స్ లేపేవాడు, ఇప్పుడు కింద దిగుతున్నాడు. అంతే గైస్, కొన్ని మారిపోతాయి అలాగా. మన బస్సులో మనతో పాటు రష్యన్స్ కూడా ఉన్నారు. ఏంటో నేను వ్లాగ్ తీస్తుంటే ఏదో లాస్ట్ స్టార్టింగ్ వచ్చి చూస్తున్నారు. కానీ పర్లేదు, మన వ్లాగ్స్ రష్యా వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే మనం అంటే ఎక్కడ తెలిస్తే సరిపోదు, రష్యా వరకు తెలియాలి. దీపక్ అంటే లోకల్ బ్లాగర్ అనుకున్నారు గైస్, కాదు, ఇంటర్నేషనల్. సో గైస్ మనం ఫైనల్గా మన హోటల్కి అయితే వచ్చాం. హోటల్ పేరు వచ్చేసరికి అరీనా కేవ్ హోటల్. ఇక్కడ చూస్తుంటే అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, చాలా లైటింగ్స్ పెట్టి సేమ్ కొంచెం ఓల్డ్ ట్రెడిషన్ లాగా కేవ్లో హోటల్ లాగా చేశారు. సో లోపలికి వెళ్ళి లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. On the right side. రైట్ సైడ్ డౌన్ 309. No, on the right. 309. సో గైస్ మన రూమ్ నెంబర్ వచ్చేసరికి 309. నేను శుభ్ర అయితే ఉంటాం అన్నమాట. సో అక్కడ అక్క అయితే మనం తీసుకెళ్తుంది. 309. Yes. థ్యాంక్ యూ. సో గైస్ ఇది వచ్చేసరికి కేవ్ హోటల్. కొంచెం చూస్తుంటే కేవ్ ఓల్డ్గా పాతగా ఉంది కదా, ఓల్డ్ స్ట్రక్చర్లోని కొంచెం టీవీ కుర్చీలు అవన్నీ ఉన్నాయి. ఇంకెక్కడేమో 2 బెడ్స్ ఉన్నాయన్నమాట. మన ఆ భయ్య షూ భయ్య ఇంకా నేను ఉంటాను అక్కడ. సో అక్కడ అల్మారీ, అక్కడ లాకర్, ఇక్కడ అది సాకెట్ అనుకుంటా. సో ఛార్జింగ్ అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్. ఇది లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఆన్ చేస్తే కిందకి వెళ్తే కొంచెం ఇక్కడ వాష్రూమ్ ఉంది. క్రేజీ ఉంది గైస్ అసలు వాష్రూమ్. అసలు ఇంత కేవ్లోని ఇలా మంచి అంబియన్స్ పెట్టారు. ఐఎమ్ ఎక్సైటెడ్ హౌ ఇట్స్ గోనా బి టర్నింగ్ అవుట్ మై స్టే హియర్.